ఇలాగ ఒక ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నీ కెరియర్‌కి ఇబ్బంది అవుద్దనో, దీనికి సంబంధించి ఇలా మాట్లాడకూడదనో, ఆ రోజు మీకు అనిపియలేదా? మీకు ఇలా ఇలా రివర్స్ వస్తదని ఫస్ట్ టైం అక్కడ. ఫస్ట్ టైం. ఓకే. లేదన్నా నేనేం చేయలేదు. ఇప్పటికీ నేను అదే నమ్ముతా. హ్మ్. సో, నేను చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ మళ్ళా అదే ప్లేస్‌లో ఉంటే మళ్ళా అలాగే నిల్చుంటాను, అలాగే మాట్లాడతానని. ఎందుకంటే నేను ఎవరిని ఒక పర్సన్‌ని టార్గెట్ చేసో, లేకపోతే ఎవరినో డిస్‌రెస్పెక్ట్ చేసో నేను ఎవరిని గెలకలేదు, మాట్లాడలేదు. నేను నా గురించే మాట్లాడాను అండ్ నాకు అనిపించిందే మాట్లాడాను. సో, ఒకళ్ళని నేను డిస్‌రెస్పెక్ట్ చేయడమో, కించపరచడమో చేసుంటే అది 100% తప్పు. ఏదైనా నా నోట్లో నుంచి తప్పుగా వచ్చినా కూడా అది తప్పే. అలాంటిదేం రాలేదు. నాకు అనిపించింది చెప్పా. క్యాజువల్‌గా నేను బయట ఎట్లా మాట్లాడతానో స్టేజ్ మీద కూడా అలాగే ఐ మాట్లాడాను. నో యూ పర్సనల్లీ కాబట్టి నిజంగా మీరు చాలా జెన్యూన్‌గానే మాట్లాడారు. అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇలా ఇలా ఎన్ని ట్రోల్స్ వచ్చి అందులో పర్సనల్ మెసేజ్‌ల్లో ఎన్నెన్నో మాట్లాడుతున్నోళ్ళెవరు ఒక్కసారన్నా ఇప్పుడు నువ్వు రోడ్ మీద చాలా ఫ్రీ బర్డ్‌లా తిరుగుతుంటావు. హాయిగా అలా తిరిగేస్తా ఉంటావు అన్ని చోట్లకి. అవును. ఎవరైనా ఎప్పుడన్నా ఫేస్ మీద డైరెక్ట్‌గా వచ్చి అని ఎప్పుడన్నా అడిగారా? అస్సల. ఆ! అంత సీనే లేదు. ఇన్‌ఫాక్ట్ మీరు ఇది క్వెషన్ అడగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరు అడగలేదు ఇప్పటిదాకా. ఇది ఆ కామెంట్స్ చేసేవాళ్ళు 90% నేను గమనించింది ఏంటంటే ప్రొఫైల్ పిక్చర్ ఉండదు. హ్మ్. ఒక నేమ్ ఉండదు. అనానిమస్ అకౌంట్స్ అవి. వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళు చెప్పాలనుకుంటున్న చెప్తుంది కూడా ధైర్యంగా చెప్పలేరు వాళ్ళ ఓన్ అకౌంట్ నుంచి 90%. 10% మిగతా 10% ఎవరైతే ఒరిజినల్ అకౌంట్ నుంచి అసభ్యంగా మాట్లాడారు. ఒరిజినల్ అకౌంట్ కదా. సో నెగిటివ్గా మాట్లాడినా కానీ ఒరిజినల్ అకౌంట్ నుంచి ఈ మాట్లాడిన 10% మంది ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ బయోలో ఏముంటుంది తెలుసా? అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ బయో ఉంటుంది కదా, స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ, యాటిట్యూడ్ ఈజ్ మై లైఫ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒక పక్క వాళ్ళు వాళ్ళ ఇది పెట్టుకొని ఇంకొక పర్సన్ వాళ్ళు చెప్పింది వాళ్ళే ఫాలో అవ్వకుండా మాట్లాడితే అది నాకు చాలా విచిత్రంగా కామెడీగా ఉంది. సో అది నేను నవ్వి వదిలేయడమే దాన్ని. ఇంకా దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఇన్ని 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 వందల మిలియన్ల మెసేజెస్‌లో ఎక్కడో ఒకక్కడ ఒకటి అబ్బా ఇది భలే రాశారని, అది నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు. అరే భలే రాశారే, ఈ ఆలోచన నాకు రాలేదు, వాళ్ళకి ఎలా వచ్చిందనే అలాంటి మెసేజ్‌లు ఏమన్నా చదివావా? అలాగనే అసలు ఇది ఇంత అన్యాయంగా నా మీద రాశారు అని బాధపడ్డ సందర్భం, అది ఒక పర్టికులర్ దాని మీద ఆ రెండు చెప్పండి నాకు. ఇంకా న్యాయం అన్యాయం ఏం లేదు. నేను లైట్ తీసుకోవడం మొదలెట్టాక ఇంకా నేను ఇంకేం చేయలేదు కదా వాళ్ళు నాకు చెప్పడానికి కూడా. 100% నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకుంటాను. ఎప్పుడంటే వాళ్ళు నాది వర్క్ ఏదైనా చూసినప్పుడు. నా వర్క్ ఇంకా రాలేదు, అది ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు రాబోతుంది. ఇది చూశాక చూసి కూడా నచ్చలేదు ఏదైనా చెప్తే అప్పుడు తీసుకోవడానికి రెడీ. ఇప్పుడు నేను చూసి చెప్తున్న వాళ్ళు, నాతో పాటు వర్క్ చేసిన టీమ్స్ కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు చెప్పింది 100% తప్పు ఉంటే తప్పు తీసుకుంటాం, కరెక్ట్ చేసుకుంటాం, చేస్తాం. చూసి మాట్లాడడం వేరు, ఏం చూడకుండా మాట్లాడడం వేరు. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. ఇన్ఫాక్ట్ నేను సెట్లో 100 సార్లు అడుగుతాను, మీకు ఏం నచ్చలేదో చెప్పండి, నచ్చలేదో చెప్పండి. ఎవరు ఏం చెప్పరు, సూపర్ 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 అంటారు అందరూ. మరి నాకు అదొక టెన్షన్ కాదు, అది నిజం కూడా. దేనికంటే నేను చూశాను, నేను ఒక 5 సార్లు ఆ సాంగ్ చూశానని చెప్పి నిన్న పబ్లిక్ స్టేట్మెంట్లో ఒక మీడియా ఇంటరాక్షన్లో చెప్పాను. నిజంగా చూశాను నేను. దేనికంటే నాకు అరే ఈ అబ్బాయి ఇంత క్రిటిసైజ్ చేశారే, అయినా కూడా ఫీల్ అవ్వకుండా భలే చేశాడే, బాగుంది సాంగు, స్టెప్పులు చాలా బాగా వేస్తున్నాడు. ఎందుకు నేను అన్నిసార్లు చూశానంటే 6 feet 2 inches ఉండే వాళ్ళకి డ్యాన్స్ కొంచెం కష్టం. యాక్చువల్లీ వాళ్ళకున్న హైట్ డిసడ్వాంటేజ్. లైక్ మన హీరోలో లెక్కేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, చరణ్ గారు కానీ అందరూ కూడా ఒకలాంటి హైట్లో ఉండి వాళ్ళు చాలా అడ్వాంటేజ్గా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తారు. కానీ ఈ హైట్లో ఇంత బాగా డ్యాన్స్ చేసే హీరోలు నాకు తెలిసి తక్కువ. ఆ పాయింట్లో నేను ఎలా చేసి ఉంటాడు మొదటి సినిమాకే అనే ఒక క్యూరియాసిటీతో 5-6 సార్లు చూసి చాలామందికి చెప్పా, చూడండి చాలా బాగా చేశాడని. ఇప్పుడు నాకేదైతే ఒక పాజిటివ్నెస్ వచ్చిందో అదే ఆడియన్స్కి వచ్చి ఉండొచ్చు. అందుకే కింద కామెంట్లో మీకు పాజిటివ్ వచ్చింది ఉండొచ్చు. అయితే కరెక్టే మీరు చెప్పింది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఎవరైనా నేను చేసి చూపించండి, ఎవరు హైట్ ఉన్నారో వాళ్ళు చేయగలుగుతారు. జస్ట్ నీడ్ టు డిసిప్లైన్, ప్రాక్టీస్, అంతే. కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఇవి కొంచెం ఉంటే ఎనీబడీ కెన్ డూ. విత్ ప్రాక్టీస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అయితే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ హృతిక్ రోషన్ గారు. పర్ఫెక్ట్. నేను అందుకే సూపర్ హిట్ ఆయన, సూపర్. ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా వచ్చేటప్పుడు అంత పర్ఫెక్షనిస్ట్గా వచ్చింది ఒక హృతిక్ రోషన్ గారే. చాలా కోచింగ్ తీసుకొని డ్యాన్స్ పరంగా, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, డైవింగ్, ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ నేర్చుకుని వచ్చాడు అతను.
అతను పర్ఫెక్ట్ రోల్ మోడల్, కానీ నేను దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడతాను. అదే కరెక్టే, అదే చెప్తున్నా, కష్టమే మీరు చెప్పినట్టు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ నాకు నా ఇన్స్పిరేషన్ హృతిక్ రోషన్ గారు. సో అలా చెప్తాను. మీ ఇన్స్పిరేషన్ హృతిక్ రోషన్ గారు. ఆయన సినిమాలన్నీ చూస్తారా? అంటే నాకు ఇష్టమైన సినిమాలు క్రిష్, ధూమ్. అసలు ధూమ్లో అయితే అసలు ఆ డాన్సులు కానీ, ఆ ఈజ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్. అండ్ మ్యూజిక్, అగ్నిపత్ అదిరిపోతుంది. అండ్ దీస్ ఆర్ సమ్ ఫిల్మ్స్ ఐ లైక్. అయితే ఇప్పుడు మీ ఫ్యామిలీతో మాట్లాడదాం. మీ ఫ్యామిలీ గురించి ఫస్ట్. ప్రభాకర్ గారు నిజంగానే చాలా అద్భుతంగా టీవీ వచ్చిన కొత్తల నుంచి రుతురాగాలు అయి ఉండొచ్చు, విధి అయి ఉండొచ్చు, ఇంకా చాలా సీరియల్స్ అప్పట్లో ఫస్ట్లో చూసేవాళ్ళమే, కానీ తర్వాత సీరియల్స్ టచ్ పోయింది. తర్వాత సినిమాల్లో కూడా ఆయన చేసిన నటన పరంగా కానీ చాలా బాగా, దాసనారాయణ గారి సినిమాల్లో కూడా చేశాడు. అట్లాగా చాలా సినిమాల్లో చేశారు ఆయన. ఇప్పుడు ఈయనంతా కూడా చూసి అంతా చేసిందే, అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయనకి ఆ టీవీ చరిష్మా తప్ప మిగతా చరిష్మాలు ఏమి ఇప్పుడు మీకున్నంత కూడా ఆయనకి లేదు. వేరేగా తప్పుగా అనుకోవద్దు, నా ఉద్దేశం క్లియర్గా అక్కడ జరుగుతుంది, ఉన్నది మాట్లాడుతున్నాను. ఈ టైంలో కూడా మళ్ళీ మనం స్టేజ్ దగ్గరికి వచ్చి మనం చాలా పర్ఫెక్ట్గా మాడాలి, కానీ ఆయన బుల్లితెర మెగాస్టార్ కొడుకుని ఇట్లా మాట్లాడటం వల్లే వేరే వాళ్ళు ఇబ్బంది పడి మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారేమో అనిపించింది నాకు. అదంతా అవసరమా ఇప్పుడు? మీరు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అన్నారు, నాకున్నంత కూడా ఆయనకి లేదు అని. మీరు నిన్న ఇంకొక స్టేట్మెంట్ అన్నారు, నిన్న మీ డాడీ లేకపోతే మీరు లేరు అని. కరెక్ట్ కదా? ఆయన లేకపోతే నేనే లేనప్పుడు నాకున్నంత ఆయనకి లేకపోవడం ఏంటి? అంటే ఇప్పుడు నేను వచ్చిన పబ్లిసిటీ ఉంది కదా, ఈ ప్రమోషన్ వైజ్ నేను మాట్లాడుతున్నాను. ఆయనకు ఉన్న దాని వల్లనే నా పైన కన్నుపడింది, నా పైన అది అయ్యింది. మరి ఆయన లేకపోతే నాకు అసలు ఏదీ లేదు. నిన్న మీరు చెప్పిన అది ఏదైతే ఉందో అది 100% వాస్తవం. అది అందుకే నేనేం మాట్లాడలేదు కూడా. అది ట్రూత్. వితౌట్ మై డాడ్ హూ ఆమ్ ఐ నోబడీ. నేను అంటున్న ఉద్దేశం కూడా ఇప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్లో నేను అది ఎందుకన్నానో కూడా చెప్తాను. ఎందుకంటే ప్రభాకర్ గారు వెంటనే ఆయన మాట్లాడుతూ చాలా ఉద్వేగంగా, నేను మా అబ్బాయి సినిమా కోసం మొత్తం వదిలేసుకున్నాను. 3 నెలలుగా నేను అసలు ఏం తింటున్నాను, ఏం తిరుగుతున్నాను, ఎలా పని చేస్తున్నానో తెలియదు, నా బాడీ షేప్ అవుట్ అయిపోయిందని చెప్పాడు. వాస్తవంగా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీస్ స్టిల్ ఆయన ఇప్పటికీ 3 సినిమాలు మీ ప్రొడక్షన్లో జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు 100 మంది మీ దగ్గర పనిచేస్తా, తిరుగుతా, ఎంజాయ్ చేస్తున్నారు. నేనన్న ఉద్దేశం అది, అంతే తప్ప మీకున్నంత కూడా లేదు అంటే దాని మీనింగు మీరు ఒక హీరోగా స్టార్ట్ అవుతున్నారు. ఆయన అలా స్టార్ట్ అవ్వలేదు, ఆయన చాలా చిన్న కెరియర్గా స్టార్ట్ అయ్యారు. అది నా ఉద్దేశం. 3,000 రూపాయల జీతంతో ఉద్యోగంతో స్టార్ట్ అయినానికి 3 కోట్ల రూపాయల సినిమాతో స్టార్ట్ అయిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. నా ఉద్దేశం అది. ఓకే, బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ పాయింట్ వేర్ నాకున్నంత మా డాడీకి లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు రోడ్ మీద నేను మా డాడీ నిల్చుంటే మా డాడీ వైపే అందరూ వెళ్తారు. అది 100%. అది ఇంకా ఆయనే గుర్తుపడతారు. అవును. సో ఆయనకే ఉంది. నేను నాది ఇప్పుడు రేపు ఒకవేళ రేపు పొద్దున్న నిజంగా నేను చాలా పెద్ద హీరో అయినా కూడా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ అంటాను నేను. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు మెగాస్టార్ కంటే ఎక్కువ హైట్కి వెళ్ళొచ్చు. అల్లు అర్జున్ ఆయన కాంపౌండ్ నుంచి చాలా మంది హీరోలు వచ్చి ఉంటారు. అలా అని చెప్పి మెగాస్టారే కదా. సో అలా మనం అనలేం కదా ఆ మాట మెగాస్టార్ గారికి. ఓకే, అనగలుగుతారా? అనలేం. మరి అదే మాట మీరు మా ఫాదర్కి ఎలా అంటారు, ఆయనకున్నంత కూడా మీకు లేదని. సో దట్ ఈస్ ద కంపారిజన్. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.